Hi friends, hi friends. Today I will show you how to download new movies. కొత్త మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా? అది ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు బాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షణ్ముఖ. ఇవాళ నేను మీకు కొత్త మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా అని చెప్తాను. జస్ట్ నా స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా మీరు యూటారెంట్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఇలా నేను చెప్పినట్టు చేయండి. ముందు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ యూటారెంట్ అని నొక్కండి. దాన్ని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. జస్ట్ ఇన్స్టాల్ ఇట్. ఇది డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్ చేయండి డౌన్లోడ్ అయ్యేదాకా. ఇన్స్టాల్ అవుతుందండి. ఏ కొత్త మూవీ అయినా చూడొచ్చు. అది ఏ లాంగ్వేజ్ అయినా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడం, తెలుగు, ఏదైనా. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇదే యూటారెంట్ యాప్. ఇదిగోండి, అది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ చూడొచ్చు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓన్లీ గూగుల్ క్రోమ్నే ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది ఏంటంటే ఇదిగోండి, ఈ గూగుల్ క్రోమ్. దీన్ని ఓపెన్ చేశాక ఇలా వస్తుందండి. అక్కడ టారెంట్స్ 2 అని ట్యాప్ చేయండి. ఇదిగోండి ఇలా దాన్ని సెర్చ్ చేయండి. మీకు ఇలా ఒక సైట్ కనిపిస్తుందండి. ఈ ఫస్ట్ సైట్ torrents.eu అనే దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు మై టారెంట్స్ కనిపిస్తుందండి. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు కొత్త మూవీస్ని. ఇక్కడ ఒకవేళ మీరు కనుక తెలుగు మూవీస్ డౌన్లోడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు మూవీస్. అప్పుడు చూడొచ్చండి అన్ని కొత్త మూవీస్. అంబోలి, శతమానం భవతి, వావ్, అన్నీ కొత్తవేనండి. ఇప్పుడు వచ్చినవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆ మూవీని ఖైదీ నెంబర్ 150 డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. జస్ట్ క్లిక్ దట్ వన్. ఇలా కిందకి వెళ్ళండి. ఈ చివరి దాన్ని ఎప్పుడు ప్రిఫర్ చేయండి. torrentproject.ce అని దాన్ని క్లిక్ చేయండి. మనకి మ్యాగ్నెట్ లింక్ కావాలండి. డౌన్లోడ్ టారెంట్ విత్ మ్యాగ్నెట్ లింక్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న టారెంట్ యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు యాడ్ అని నొక్కండి. అంతేనండి, అది డౌన్లోడ్ అవుతుంది. ఈ రకంగా మీరు ఏ భాషలోనైనా సరే అలా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ టు డౌన్లోడ్ న్యూ మూవీస్. ఒకవేళ ఈ డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక లోడ్ అవుతుంది.
ఇంకోనండి ఇది ఎంత పర్సెంట్ అనేది కూడా చూపిస్తుంది. డీటెయిల్స్ అని చూస్తే ఇంకో ఇక్కడ మీరు డౌన్లోడ్ లొకేషన్ అనేది చూడొచ్చు. మీరు ఆ చోటుకి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఫైల్ అనేది ఉంటుందండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ టు డౌన్లోడ్ న్యూ మూవీస్. ఓకేనండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.